హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. సో రైట్ నో వేర్ ఇన్ బెంగళూరు ఫోర్ట్ అనమాట. సో బెంగళూరులో ప్లేస్ ఏమున్నాయి ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఈరోజు. సో బెంగళూరులో అంటే మరీ హైలైట్స్ అని కాదు, మా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, అప్పుడు చిన్న చిన్న ప్లేసెస్ అని చెప్పొచ్చు. సో ప్లేసెస్ ఏంటి ఏంది అవన్నీ కవర్ చేసుకుని ఒక వీడియో చేద్దాం దీని మీద. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి బెంగళూరు ఫోర్ట్ అనమాట. సో బెంగళూరులో ఫోర్ట్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. సో తెలియకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈ ఫోర్ట్ చాలా చిన్న ఫోర్ట్ అనమాట. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మనకు చూడడానికి అంతగా ఏముండదు. అంతగా కాదు, అసలు ఏముండదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గోడలు తప్ప ఇంకేముండదు అనమాట. ఇక్కడ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది ఇది. సో చాలా చిన్న ఫోర్ట్. మేబీ దీని ఎక్స్టెన్షన్ ఉండే అంట, చాలా వరకు ఖరాబ్ అయిపోయింది. చూడడానికి ఏముండదు కాబట్టి అందుకే ఇది అంత హైలైట్ కాలేదు. సో చాలా తక్కువ మంది తెలుసుంటారు నాకు తెలిసి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వాల్స్, ఈ వ్యూ, ఇదే మెయిన్ వ్యూ దీంట్లో. రిమైనింగ్ ఇది తప్ప ఇంకేం ఉండదన్నమాట. సో అందుకే ఇది పెద్దగా వెలుగులోకి రాలేదు. సో బెంగళూరులో ఈ ఫోర్ట్ ఏంటి అని అంటే, ఇంతకు ముందుకు మెయిన్ సెంటర్ ఇదే అనమాట. సో దీని సరౌండింగ్స్ కానీ ఇది కానీ బెంగళూరులో మెయిన్ సెంటర్ అంటే అప్పట్లో దీన్ని పరిగణించేవారంట. సో దీన్ని వచ్చేసి కెంపగౌడ అనేటువంటి రాజు నిర్మించారు. 1730లో నిర్మించారనమాట ఈ ఫోర్ట్. సో చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఒక 2-3 మెయిన్ ఎంట్రన్స్ గేట్స్, తర్వాత ఆ వాల్స్ అవి మాత్రం బాగున్నాయి. లిటరల్గా చెప్పాలి అని అంటే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ అంతా ఓన్లీ వాల్స్, అంతే, ఇంకేం లేదనమాట అక్కడ. అది ఈ ఫోర్ట్ యొక్క స్టోరీ. బెంగళూరులో ఉన్న ఈ ఫోర్ట్ చూసిన తర్వాత ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో దీని పక్కనే మనకి ఏంటి అని అంటే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది అది. సో ఈ లోకల్లో బెంగళూరులో లోకల్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, వెహికల్ ఏంటి అని అంటే దాని డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు లోకల్ వెహికల్స్ 2 వీలర్ రెంట్ ఉంటాయి అనమాట. అవి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు అంతగా వ్యూ కనిపించలేదు కదా, లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో దీని ఎంట్రీ టికెట్ ఏంటి అని అంటే త్రూ ఆన్లైన్ అనమాట. ఆఫ్లైన్లో టికెట్ ఉండదు అక్కడ వెబ్సైట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం స్కాన్ చేసి మనమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మన ఆధార్ కార్డ్ నెంబరు, మన నేము, ఎంతమంది ఉన్నాం అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కానర్ని స్కాన్ చేసి మొత్తం క్యాష్లెస్ పేమెంట్ అనమాట. సో స్కాన్ చేసి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్ వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది టిప్పు సుల్తాన్ ప్యాలెస్. సో లోపలికి వెళ్తే ఆ వ్యూ అది కానీ బాగుంది, చూపిస్తాను నేను లోపలికి వెళ్ళి కూడా మీకు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూస్తున్నది ప్యాలెస్ లోపల అనమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్న మొత్తం వుడ్తోని కన్స్ట్రక్ట్ చేయబడింది, చెక్కతోని. ఆ చెక్క ఏంటి అంటే టేక్ అనమాట. టేక్ చెక్కతోని మొత్తం ఇది డిజైన్స్ కానీ ఇది కానీ పిల్లర్స్ లాగా ఉంది కదా, అది కూడా మొత్తం టేక్ వుడ్డే. సో చాలా బాగుంది లిటరల్గా, డిజైన్స్ అవి మాత్రం చాలా ఆశ్చర్యపరిచేలాగా ఉంటాయి మనల్ని. సో ఇక్కడ చెప్పాను కదా, ఈ ప్యాలెస్కి రావాలంటే ఓన్లీ ఆన్లైన్ టికెట్ మాత్రమే. సో ఈ ప్యాలెస్ని వచ్చేసి హైదర్ అలీ అనే పర్సన్ 1778లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన అనమాట. సో ఆయన తర్వాత, అంటే అప్పటికి ఆయన ఉన్న కాలంలో అది కంప్లీట్ అవ్వలేదు. ఆయన తర్వాత ప్రాంతాన్ని పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ దీన్ని కంప్లీట్ చేసిన అనమాట. సో ఇది కంప్లీట్ వచ్చేసి మనకి ఎప్పుడు అని అంటే 1791లో కంప్లీట్ అయింది మొత్తం. ఇది టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేశాడు. సో కంప్లీట్ చేసిన తర్వాత ఆయన పేరే పెట్టుకుందాన్ని పరిపాలన సాగించి అక్కడ. సో దాంట్లో కొంచెం గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసేవాడు అనమాట దాన్ని. ఈ ప్యాలెస్ని టిప్పు సుల్తాన్ కంప్లీట్ చేసిన తర్వాత, సో దాంట్లో ఉన్న డిజైన్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ డిజైన్స్ మొత్తం ఇండో ఇస్లామిక్ డిజైన్లో నిర్మించబడ్డాయంట. సో మేబీ అది మరి టిప్పు సుల్తాన్ గారి యొక్క డిసిజన్ లేకపోతే హైదర్ అలీ గారి డిసిజన్ తెలియదు, బట్ ఆ డిజైన్స్ అనేవి మొత్తం ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటాయంట. సో ఆ వాల్స్ కానీ, ఆ పెయింటింగ్స్ కానీ, తర్వాత ఆ రూఫ్కు ఉండే సీలింగ్ కానీ, ఆ డిజైన్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. సో ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చాంబర్స్ లాగా ఉంటాయి చాలా వరకు మనకు. సో మనం మొత్తం లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు అన్ని చాంబర్స్ కానీ, తర్వాత ప్రతిదీ స్టెప్స్ ఉంటాయి పైకి. సో కొన్ని దగ్గర ఏంటంటే దర్బార్ లాగా ఉండి లోపలికి మంచి వెంటిలేషన్ లాగా, లైట్ లాగా అవి చాలా బాగుండే అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పేర్లు కానీ ఈ డిజైన్స్ అంటే మొత్తం శిలాపలకలాగా కొన్ని వాళ్ళు చెక్కబడి ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇక్కడ మనం చూస్తున్నది మొత్తం వచ్చేసి టేక్ వుడ్తో నిర్మించినటువంటి నిర్మాణం ఇదంతా. ఇక్కడ ఉన్న ప్యాలెస్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి దొడ్డ గణపతి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అనేది మనకి ఏంటి అని అంటే బెంగళూరులో చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో 500 years ఎగో నుంచి ఉంది టెంపుల్ అనేది. సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది వచ్చేసి కెంపగౌడ అనేటువంటి రాజు అనమాట. సో ఈ టెంపుల్లో ఏంటి అని అంటే
వినాయకుని స్టాచ్యూ ఉంటుంది. కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా పెద్ద వినాయకుని విగ్రహం ఉంటుంది లోపల. సో అదేంటి అని అంటే లైక్ 18 ఫీట్ హైట్ ఉంటుంది, 16 ఫీట్ వెడల్పు ఉంటుంది అనమాట. సో ఆ వినాయకుని స్టాచ్యూ లోపల ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో. సో చాలామంది విజిట్ చేస్తుంటారు ఇక్కడ. సో మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉండే, దర్శనం కానీ కానీ తొందరనే అయిపోయింది మాకు. అక్కడ మనకు నవగ్రహాల విగ్రహాలు అవి టెంపుల్ ఉన్నప్పుడు అవన్నీ ఉండడం కామన్ ఇంకా ఎక్కడైనా. సో అవన్నీ ఉండే ఎవరి పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. సో మేమైతే నేను డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయా, టెంపుల్ని విజిట్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళి పక్కన బిగ్ బుల్ టెంపుల్ అని చెప్పేసి ఇంకోటి ఉందన్నమాట పక్కన, అది కూడా విజిట్ చేశాను, చూపిస్తాను అది కూడా. ఈ బిగ్ బుల్ టెంపుల్ అనేది మనకు గణపతి టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం వెళ్ళే దారి మొత్తం ఎట్లుంటుంది అనమాట. సో ముందుకెళ్తే ఇది ఆ టెంపుల్ యొక్క గోపురం అనమాట. ఇక్కడ ఎంట్రెన్స్ చూడొచ్చు మనం, ది బిగ్ బుల్ టెంపుల్. లోపలికి వెళ్తే ఏంటి అంటే మనకు ఆ పెద్ద నంది బొమ్మ ఉంటుంది అనమాట. సో అది కూడా రాయితో చెక్కినటువంటి విగ్రహమే. కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అది. ఎందుకంటే ఫోన్స్ లోపలికి వాళ్ళు ఎలవ్ చేయలేదు అంత దగ్గర నుంచి తీయడానికి. సో అందుకే అది మీకు చూపించడానికి అవ్వలేదు. కావాలంటే మీకు ఒక ఇమేజ్ గూగుల్లో తీసిన ఒక ఇమేజ్ కానీ దాన్ని వేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి అది. ఇది కూడా చాలా పెద్దది అనమాట. సో ఈ బిగ్ బుల్ టెంపుల్ ఏంటి అంటే 1537లో కట్టారు దీన్ని. సో ఇది కూడా సేమ్ 15 ఫీట్ హైట్ ఉంటుంది, 20 ఫీట్ వెడల్పు ఉంటుంది అనమాట. చాలా పెద్దది ఇది. సో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో రెండు పక్క పక్కనే ఉంటాయి. చాలా ఓల్డ్ టెంపుల్, ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది. ఈ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనమాట. ఇదేంటి అని అంటే మనకి చాలా పెద్దది గార్డెన్. బెంగళూరులో 240 acres ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటి అని అంటే దాదాపుగా 1000కి పైన ట్రీస్ ఉంటాయన్నమాట. చాలా పెద్ద గార్డెన్. అది మొత్తం తిరగాలంటే లిటరల్గా మనకు చాలా ఓపిక ఉండాలి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ 50 రూపీస్ ఉంది పర్ హెడ్కి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మన ఓపిక ఉన్నంతతో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్ కేస్ నీ వల్ల కావట్లేదు అని అంటే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట, బ్యాటరీ వెహికల్స్. అది తీసుకొని వాళ్ళు మెయిన్ స్పాట్స్ అన్నీ ఇట్లా చూపించుకుంటూ తీసుకెళ్తారు. దాంట్లో గార్డెన్ మాత్రం చాలా పెద్దది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను ఎట్లుందో ఏంటో. లాల్బాగ్ గార్డెన్ లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపల చూడడానికి. బట్ నాకు మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించిన థింగ్ ఇది ఒకటే. సో గ్లాస్ హౌస్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం గ్లాస్తోని నిర్మించారంట. సో దాని దగ్గర పోవడానికి ఛాన్స్ లేదు, బట్ మనం జస్ట్ ఓన్లీ అవుటర్ లుక్ మాత్రమే చూడడానికి ఉంది. ఇంతకుముందుకు ఎలవ్ చేసేవారంట లోపలికి వెళ్ళడానికి కూడా. సో ఇది ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే దీని ఒకటి చూస్తున్నాను. రిమైనింగ్ గార్డెన్ అంటే మీకు తెలుసు కదా, లైక్ మనకు మొత్తం చెట్లతోని చాలా పురాతనమైన చెట్లు, కొన్ని ఇయర్స్ గల చెట్లు అట్లనే ఉంది. నాకు నార్మల్గా అనిపించింది గార్డెన్. సో ఇది ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇది గ్లాస్ హౌస్ మొత్తం. సో బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడడానికి. సో ఇది మొత్తం చూసుకున్న తర్వాత ఈ గార్డెన్ మొత్తం తిరగడానికి చాలా టైం పడుతుంది లిటరల్గా. సో ఎలక్ట్రిక్ వెహికల్ గార్డెన్స్ మీద కానీ చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్స్ ఉన్నాయి, దాంట్లో మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు అవన్నీ. సో అది కూడా ఇంట్రెస్ట్ లేదనుకుంటే బెటర్ టు స్కిప్ దిస్ ప్లేస్ ఆల్సో. ఓకేనా? సో మీ ఇంట్రెస్ట్ ఇంకా అది. సో ఇక్కడ మనం చూస్తున్న సరౌండింగ్స్లో ఈ చెట్లు కానీ ఇవి కానీ చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి అన్నమాట లోపల. బటర్ఫ్లై గార్డెన్, తర్వాత రోజ్ గార్డెన్స్, అవి ఇవి చాలా చాలా ఉన్నాయి. సో పక్కనే ఏంటంటే ఒక చిన్న లేక్ లాగా కూడా ఉందన్నమాట మనకి. సో ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉండే, అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు నాకు. ఇది నేను చెప్పిన కదా లేక్. సో దాని మనకు ట్యాంక్ బండ్ టైప్లో ఉందన్నమాట. సో ఆ లేక్ నుంచి నడుచుకుంటూ అలా ముందుకెళ్ళచ్చు, చిన్న వాకింగ్ చేసుకోవడానికి బాగుంది స్పాట్. అక్కడున్న లాల్బాగ్ గార్డెన్ చూసుకొని అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి బెంగళూరు ప్యాలెస్ అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఈ ప్యాలెస్ ఇంత బాగుంటుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. బెంగళూరులో చాలామందికి ఫోర్ట్ ఉన్న విషయం తెలియదు, అండ్ అలాగే ఇట్లా ప్యాలెస్ ఉన్న విషయం కూడా చాలామంది తెలియకపోతుండొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా బెంగళూరు విజిట్ చేయాలని చెప్పేసి చాలా తక్కువ మంది అనుకుంటారు కాబట్టి. సో ఈ ప్యాలెస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అసలు లోపలికి వెళ్ళి ఎట్లుంది ఏంటో కూడా చూపిస్తాను. సో దీంట్లో ఉన్నటువంటి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫోన్లు లోపలికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఫోన్లు తీసుకెళ్ళచ్చు, బట్ అసలు జేబులోకి వెళ్ళి బయటికి తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. లోపల మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అందుకే మనకు లోపల వీడియో తీయడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉండే. సో బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఒకసారి. సో ఐ విల్ ట్రై మ్యాక్సిమం లోపల ఏదన్నా కొన్ని క్లిప్స్ తీయడానికి ట్రై చేశాను నేను ఎవరు లేని దగ్గర.
చిన్న చిన్న క్లిప్స్ వచ్చాయి. ఒక్కసారి చూడండి మీరే లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను కొంచెం. ఈ ప్యాలెస్ని మనకు 1874 నుంచి 1878 మధ్యలో నిర్మించారనమాట. సో దీన్ని నిర్మించింది వచ్చేసి చామ రాజేంద్ర వడియార్ అనే రాజు దీన్ని నిర్మించారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రీ వచ్చేసి మనకు 270 రూపీస్ ఎగ్జాక్ట్గా దీని యొక్క ఎంట్రీ టికెట్. ప్రైవేట్ ప్రాపర్టీ. చాలా మూవీస్లో ఉందంట ఈ ప్యాలెస్ వచ్చేసి. లిటరల్గా చెప్పాలంటే నాకైతే చాలా నచ్చిందబ్బా. ప్యాలెస్ మాత్రం చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్గా ఉందన్నమాట. మనకు బెంగళూరు ప్యాలెస్. సో ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు లోపల ఫోన్ అయితే లేవలేదు. ఎంట్రీ అయినప్పుడు టికెట్ 300 పర్ హెడ్. ఇది ఒక స్టిక్కర్ లాగా ఇచ్చారు అనమాట. దాన్ని పేస్ట్ చేసుకోవాలన్న డ్రెస్కి. చాలా బాగుంది. వర్త్ అనమాట 300 దానికి. లోపల చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్గా. కెమెరా మొత్తం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో అంటే తీసుకెళ్ళచ్చు కానీ ఫొటోస్ వీడియో తినట్లేదు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు లోపల. చాలా బాగుంది. సో ఇది బెంగళూరు ప్యాలెస్ యొక్క స్టోరీ అనమాట. సో లిటరల్గా చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇంకొక 2-3 ఉన్నాయి. బట్ నాకు టైం సెట్ అవ్వలేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే విధాన సౌధ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఇదేంటి అని అంటే మనకు ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అనమాట. ఇది కర్ణాటక యొక్క స్టేట్ సెక్రటరియట్ ఆల్సో. సో చాలా బాగుంటుంది. మన దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, బట్ మనం దగ్గరికి వెళ్ళి జస్ట్ చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు బయట నుంచి. అది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇస్కాన్ టెంపుల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు వెళ్ళొచ్చు. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది బట్ నాకు టైం సెట్ అవ్వలేదు అక్కడ వెళ్ళడానికి. ఇవన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ అయిందనమాట. అవన్నీ చూసుకొని సరే టైం ఉంది కదా కాస్త అని చెప్పేసి లూలు మాల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. సో లూలు మాల్ లిటరల్గా మీ అందరూ తెలుసు మన హైదరాబాద్లో ఉంది అది. లులు మాల్ లోపలికి వెళ్ళి మనం జస్ట్ అలా చూసేసి వచ్చేసాం అనమాట. మనం షాపింగ్ చేసింది కానీ కొన్నది కానీ ఏం లేదు. సో నేను బెంగళూరు లోకల్లో మొత్తం తిరగడానికి నేను ఎట్లా తిరిగినానంటే లైక్ బైక్ రెంటల్ తీసుకున్నాను అనమాట, స్కూటీ ఒకటి. సో 2 days కలిపి నాకు 500 ఏమో పడింది అంతే. సో పెట్రోల్ కాకుండా. సో పర్ డేకి 250 లాగా పడింది వెహికల్కి అంతే. సో అదేంటి అని అంటే రాయల్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉండే. బైక్ రెంటల్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను చూస్ చేసుకుని మాత్రం అది. సో ఈజీగా ఉండే, నాకు ఈజీ అనిపించింది దాన్ని బుక్ చేసుకోవడం కానీ, స్లాట్ బుక్ చేసుకోవడం కానీ అన్నీ. వాళ్ళ యొక్క సర్వీసెస్ బెంగళూరులో, హైదరాబాద్లో, మైసూర్లో కూడా ఉన్నాయి. ఎవరైనా లోకల్లో 1 or 2 days వెహికల్ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీరు కనుక బెంగళూరుని విజిట్ చేయాలనుకుంటే బై బస్ వచ్చినా బై ట్రైన్ వచ్చినా కేఎస్ఆర్ బెంగళూరు దగ్గర దిగండి. అక్కడ నుంచి మీకు కనెక్టివిటీ బాగుంటుంది. కేఎస్ఆర్ నియర్ బై మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో హోటల్స్ కూడా దొరుకుతాయి అనమాట. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ 2 ఆపోజిట్గానే ఉంటాయి ఎగ్జాక్ట్గా. రోడ్ అవతలది, రోడ్ ఇతలది. సో ఈజీ యాక్సెస్ ఉంటుంది. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.